Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కపుల్ వచ్చినప్పుడు యూజువల్గా యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ డయాబెటీస్ అనేది కూడా రూల్ అవుట్ చేస్తాం. బికాస్ డయాబెటీస్ అనేది బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ షుగర్ లెవెల్స్ ఎలివేటెడ్ ఉండేసరికి ఏమవుతుందంటే లేడీస్ లో కూడా మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ యానోవులేషన్ అంటే లైక్ ఓవరీ నుంచి ఎగ్ పెరుగుదల లేదు ఎగ్ రిలీజ్ పైన ఎఫెక్ట్ పడవచ్చు. అండ్ దెన్ గ్లైసిమిక్ కంట్రోల్ కరెక్ట్ గా లేకపోతే ఏంటంటే వేరే మెటబాలిక్ డిజార్డర్స్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో దానివల్ల కూడా మనకు ఎండోమెట్రియం పైన ఎఫెక్ట్ పడవచ్చు, ఓవరాల్ గా ఎగ్ క్వాలిటీ ఆర్ ఎగ్ డెవలప్మెంట్ పైన కూడా ఎఫెక్ట్ పడవచ్చు. దట్స్ వన్ థింగ్. సెకండ్ ఏంటంటే మనకు డయాబెటీస్ ఉండేసరికి ఏంటంటే కొందరికి ఆకలి ఎక్కువగా ఉండి ఎక్కువగా తినేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా ఒబిసిటీ అండ్ ఒబిసిటీ కెన్ లీడ్ టు వేరియస్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లైక్ పీసీఓఎస్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ అసోసియేటెడ్ థైరాయిడ్ అబ్నార్మాలిటీ స్టార్ట్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. ఇది లేడీస్ ఆస్పెక్ట్. అండ్ డయాబెటీస్ కంట్రోల్ లేకుండా ఈవెన్ దో ప్రెగ్నెన్సీ వచ్చినా మనకు ఫస్ట్ 3 months లో మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకనే జస్ట్ బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ లో మనం ఏంటంటే డయాబెటీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు రూల్ అవుట్. బార్డర్ లైన్ లో ఉంటది కొందరికి, లైక్ హెచ్బిఏవన్సీ అంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలివేటెడ్ ఉన్న వాళ్ళకు కూడా మనకు స్ట్రిక్ట్ గా డయాబెటిక్ డైట్ అడ్వైస్ చేస్తాము, వర్కౌట్స్ చేయండి అంటాము. మళ్ళీ అగైన్ విల్ రిపీట్ ద షుగర్ లెవెల్స్ ఆఫ్టర్ 1 month. సో ప్రొవైడెడ్ దే షుడ్ బి అండర్ కంట్రోల్. ఇది ఫ్రమ్ లేడీస్ ఆస్పెక్ట్. అదే మేల్ పార్ట్నర్ అంటే జెంట్స్ లో కూడా మనకు డయాబెటీస్ కంట్రోల్ లో లేకపోతే ఏమవుతుందంటే మనకు ఇది స్పర్మ్ ప్రొడక్షన్ పైన కానీ లేకపోతే స్పర్మ్ క్వాలిటీ మార్ఫాలజీ పైన ఎఫెక్ట్ పడవచ్చు. అండ్ డిక్రీజ్డ్ లిబిటో అంటే వాళ్ళకి సెక్షువల్ డిజైర్ అనేది తగ్గుతుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా కామన్. ఇదంతా అంటే వాళ్ళకు దే వోంట్ బి ఏబుల్ టు పార్టిసిపేట్ ప్రాపర్లీ. సో ఇవన్నీ కూడా రిస్క్స్ ఉంటాయి అంటే మనకు డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేకపోతే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, అంటే షుగర్స్ ఎలివేటెడ్ ఉండి డయాబెటీస్ ఉన్నందు వల్ల మనకు ఫర్టిలిటీ పైన ఎలా దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.